నమస్కారం ప్రజలారా. ఈరోజు సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లోని వార్తలు చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు పేపర్లో చూస్తే మన తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నవి. ఈరోజు 5వ రోజు. వేడిగా నడుస్తున్నాయి. ఇట్లా బీఆర్ఎస్, ఇట్లా కాంగ్రెస్, అట్లా బీజేపీ ముగ్గురు సభ్యుల మధ్య అసెంబ్లీ బాగా నడుస్తుంది. పోటాపోటీగా ఒకరి మీద ఒకరు మీరు ఎలా చేశారు, ఒకరు ఇలా చేశారని ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. అట్లాగే భూమాత రైతు యొక్క భూములకు రక్షణ కోసం భూమాతను కూడా పేరు మార్చారు. ముందే తెలుసు అందరికీ. ఇప్పుడు దాన్ని కూడా చట్టం చేసి 2024 భూమాత చట్టం కింద రైతులకు ఏమి ఎలాగా అనేది కూడా చేస్తున్నారు. అట్లాగే ఏపీలో చూసుకుంటే ఈరోజు క్యాబినెట్ మీటింగు, చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్ నడుస్తుంది. ఏపీలో ఇంటర్ విద్యార్థులకు అందరికీ మధ్యాహ్నం భోజనం పెట్టాలని ఆలోచనలో ఉన్నారు. మంచిది. ఎందుకంటే చదువుకున్న పిల్లలకు ఎంతోమంది కాంట్రాక్టర్లు వాళ్ళు పని చేయకుండా డబ్బులు తీసుకుంటున్నారు. అట్లాంటి టైంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. మధ్యాహ్నం భోజనం పథకం కింద ఇంటర్ విద్యార్థులకు అన్నం పెట్టడం చాలా మంచిది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇంకొకటి ఏమిటంటే అమరావతిలో జనవరి నుంచి పనులు స్టార్ట్ చేస్తున్నాడు. భవనం ఒక్కొక్కటే ఇప్పుడు అమరావతి కానీ డిజైనర్స్ కానీ అన్నీ మారుస్తున్నారు. అమరావతి ఇంకో 2 సంవత్సరాల్లో రూపురేఖలు మారుతాయి. దానిట్లో ఏమీ ఉండదు. ఎందుకంటే ఈ 2019 నుంచి 2024 వరకు కానీ జగనన్న కానీ అమరావతిని డెవలప్ చేసి ఉంటే ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చేసిండు. అన్న రాగానే అమరావతిని పక్కన పడేశారు. ఆయన ఏమో తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకున్నాడు, రిషికొండలో ప్యాలెస్ కట్టుకున్నాడు అని ఆయన కోసం చూసుకున్నాడే తప్ప ప్రజల కోసం ఏమీ చేయలేకపోయాడు 5 సంవత్సరాలలో. కాబట్టి ఇప్పుడున్న మన చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వార్థం కోసం కట్టుకోడు. ఆయనకేమి ఆడిల్లు ఉండాలి, ఏడిల్లు ఉండాలి. ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆయన సొంత ఇల్లు లేదు అమరావతిలో, బాడీ ఇంట్లో ఉంటాడు. అట్లాగా కానీ మన జగనన్న 5 సంవత్సరాలు కాగానే పెద్ద ప్యాలెస్ కట్టేసినాడు తాడేపల్లిలో. అది వాళ్ళకు ఏలుకున్నది. ప్రతి ఒక్క ఊర్లో ఒక ఇల్లు ఉండాలి జగనన్నకు. ప్యాలెస్లే చిన్నవి కాదు. అట్లా డెవలప్ చేశాడు మన జగనన్న. అందుకనే అమరావతి వెనుకబడిపోయింది. అందుకనే అమరావతిని అందరూ చూస్తే ఎగతాళిగా మాట్లాడుతున్నారు. మన ఈయన కాంగ్రెస్ మినిస్టర్ గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా అమరావతి మునిగిపోతుంది, అక్కడ రియల్ ఎస్టేట్ పెద్దగా ఉండదు, అందుకని హైదరాబాద్కు బెంగళూరుకు వచ్చేస్తున్నారు అంటున్నారు. అట్లా అందరూ ఎందుకు? జగనన్న చేసిన కేసీఆర్ గారితో జగనన్న ఇద్దరు కలిసి అక్కడ డెవలప్ లేకుండా ఉన్న వ్యాపారస్తులందరినీ బయట దేశాలకు పంపించేశారు వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల కాలంలో. కాబట్టి అమరావతి ఎలా డెవలప్మెంట్ అవుతుంది? ఒక సీఎం చేసిన దాన్ని కంటిన్యూ చేస్తే అమరావతి డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్ని చూడండి, ఒకరు పోతే ఇంకొకరు. ఇప్పుడు కేసీఆర్ గారు చేశారు 10 సంవత్సరాలు డెవలప్ చేశాడు. కేటీఆర్ గారు కూడా ఐటీ ఇండస్ట్రీని తీసుకొచ్చాడు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. కేసీఆర్ చేశారని దాన్ని నిలిపేస్తున్నాడా? లేదు కూడా. అట్లాగా డెవలప్మెంట్ చేసుకుంటూ పోవాలి. కానీ డెవలప్మెంట్ చేయకపోతే ఎలా మనకు డెవలప్మెంట్ అవుతుంది? మీరు ఆలోచించండి. కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో మన జగనన్న చేసింది డెవలప్మెంట్ చేయలేదు. అందుకనే అమరావతి అణుగుపడిపోయింది. కానీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈఎస్ హాస్పిటల్ కూడా అమరావతిలో పెట్టడానికి ఒక్కొక్కటి అన్ని పర్మిషన్లు ఇస్తున్నారు. మననే రైలు ప్రాజెక్టుది కూడా అమరావతి మీదుగా పోవడానికి, మెట్రో, అట్లా అన్నీ ఒక్కొక్కటి చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ చేసుకుంటూ పోతున్నారు. ఇంకా 2-2.5 సంవత్సరాన్ని చూస్తే అమరావతి రూపురేఖలు మారిపోతాయి. అమరావతి అంటే ఇలా ఉంటుందా అంటుంది. ఇప్పుడు విశాలమైన ప్లేస్ ఉంది, రోడ్లు ఉన్నాయి, పక్కన వాటర్ ఉంది. ఎందుకు డెవలప్మెంట్ చేస్తే ఎందుకు డెవలప్మెంట్ కాదు? కేసీఆర్ గారు చేయలేదా? లక్ష్మీ నరసింహస్వామి భువనగిరి
యాదాద్రి ఎలా చేశాడు? మంచి డెవలప్మెంట్ చేశాడు. మన జగనన్న ఒకటన్నా చేశాడా? ఏది చేయలే. ఆయన తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాడు. వాళ్ళకి అందరికీ భూములు గీములు మందు గిందు తయారు చేయించుకున్నాడు, అమ్ముకున్నాడు, డబ్బులు సంపాదించుకున్నారు. బంజరు భూములు ఉంటే ఆక్రమించుకున్నారు. అది మన జగనన్న చేసిన డెవలప్మెంట్. ఈరోజు పేపర్లోని తెలంగాణ పేపర్లోని న్యూస్ చూద్దాం. ఫస్ట్, ఆదానికి ప్రధాని అండా, ఇద్దరూ కలిసే దేశం పరువు తీశారు. కాంగ్రెస్ 75 ఏళ్లలో పెంచిన ప్రతిష్టను దెబ్బ తీస్తున్నారు. ఆదాని అవినీతిపై జేపీసీ ఎందుకు చేయడం లేదు? బీఆర్ఎస్ ప్రజల వైపా, ఆదాని ప్రధాని వైపా? ఆ పార్టీ వైఖరి ఏంటో కేసీఆర్, కేటీఆర్ అది చెప్పాలి. మోడీ జైల్లో పెడతారన్న భయంతో మాట్లాడడం లేదు. జేపీసీపై బీఆర్ఎస్ డిమాండ్ చేస్తే అసెంబ్లీ తీర్మానం, నిరసన తెలిపే హక్కు సీఎంకు ఉంటుంది. రేవంత్ రెడ్డి టీసీసీ ఆధ్వర్యంలో చలో రాజభవన్. సీఎం, మంత్రులు, నేతలు ర్యాలీని అడ్డుకున్న పోలీసులు. లేక్యూ గెస్ట్ హౌస్ ముందు రోడ్డుపై సీఎం బైఠాయింపు. చలో రాజ్భవన్ కార్యక్రమంలో భాగంగా ర్యాలీ వెళుతున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, పీసీసీ మహేష్ గౌడ్ తదితరులు. చూడండి, ద్వితీయ శ్రేణి నగరాల్లో 30,000 ఐటీ ఉద్యోగాలు. తొలి విడతలో 5 జిల్లాల్లో కంపెనీ ఏర్పాటు. ఐటీ సర్వే అలియన్స్తో ప్రభుత్వం భారీ ఒప్పందము. రాష్ట్ర ఐటీ ముఖ చిత్రమే మారిపోయే నిర్ణయం ఇది. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. భూమికి భరోసా, సామాన్యుల భూ హక్కులను పరిరక్షిస్తాము. ధరణితో అన్యాక్రాంతమైన భూములు గుట్టురట్టు చేస్తాము. సభలో భూభారతి బిల్లు ప్రవేశపెట్టిన పొంగులేటి. మ్యాన్యుటేషన్ సమస్యలు తీర్చేందుకే అపిల్లేట్ అథారిటీ. మళ్లీ రెవెన్యూ సదస్సులు, భూ సమస్యల పరిష్కారం, భూ విధాల అప్పీళ్లకు ల్యాండ్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు, సాదా బైనామాలకు పరిష్కారము, భూదార్ నెంబర్లు బిల్లులోని ప్రత్యేకత వివరించిన మంత్రి పొంగులేటి. ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారిని వదలబోమని, ఆ భూములు స్వాధీనం చేసుకుని పేదలకు ఇస్తామని వెల్లడి. ప్రభుత్వ ఆస్తులను తారుమారు చేసే అధికారులకు శిక్షలు. ఇది మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు దీని గురించి చెప్తున్నాడు. ధరణిలో 25,000 ఎకరాలు అన్యాక్రాంతము. ఇందులో ఎక్కువ శాతము జీహెచ్ఎంసీ పరిశోధనవే. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలో 10,000 ఎకరాలు. ఫారెన్సిక్ ఆడిట్తో ఆ భూములని గుర్తించి స్వాధీనము. బట్టి విక్రమార్క. చూడండి, ఇరకాటంలో అమిత్ షా. అంబేద్కర్ చరిత్రను తుడిచిపెట్టే కుట్రలు. కాంగ్రెస్ బండారాన్ని అమిత్ షా బయట పెట్టారు. అందుకే కొత్త నాటకాలు. ప్రధాని మోడీ ఆగ్రహము. అంబేద్కర్ను కాంగ్రెస్ 2 సార్లు ఎన్నికల్లో ఓడించింది. వ్యతిరేకంగా నెహ్రూ ప్రచారము. భారతరత్న ఇవ్వలేదు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో చిత్రపటం పెట్టలేదు. ఆయన ఆశయాలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాము మోడీ. అంబేద్కర్ వ్యతిరేకంగా ఎన్నిటికీ మాట్లాడను అమిత్ షా. అంబేద్కర్ విషయంలో ఆయన వ్యాఖ్యలపై దుమారము. వారు ఇన్నిసార్లు భగవంతుడి పేరు తలుసుకుంటే 7 జన్మల సర్వాసం లభించేది. అంబేద్కర్ పేరు తలుసుకోవడం మాకు ఆనందమే. కానీ అదే సమయంలో మీరు కాంగ్రెస్ ఆయన పట్ల అనుసరించిన వైఖరి ఏమిటో ఇప్పుడు చెప్తా అంటూ అమిత్ షా మంగళవారం రాజ్యసభలో చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేగుతున్నాయి. అంబేద్కర్ను షా అవమానించారని విపక్షాలు ఆరోపించాయి. అమిత్ షా క్షమాపణ చెప్పాలి. అంబేద్కర్ను అవమానిస్తే దేశం సహించదు. రాహుల్. కేబినెట్ నుంచి షాను తక్షణం తొలగించాలి. ఖార్గే. గురుకులాలపై మాటల యుద్ధము. వసతులు, కలుషిత ఆహార ఘటనపై అసెంబ్లీలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. పిల్లల ఆహారంలో తప్పు జరిగితే కఠిన చర్యలు. ఆహార భద్రతా కమిటీలు, టాస్క్ ఫోర్సులు. కోడిగుడ్డుకు 6 రూపాయల చొప్పున ఇవ్వాలని నిర్ణయము. విద్యా వ్యవస్థను గాడిన పెడుతున్నాము. సీతక్క. గురుకులాల్లో చదవాలంటే భయపడుతున్నారు. ఈ ఏడాది 54 మంది పిల్లల మృతి. గంగుల కమలాకర్. ఇంకా యూనిఫామ్లు ఇవ్వలేదు హరీష్ రావు. వ్యవస్థను
భ్రష్టు పట్టించిన బీఆర్ఎస్ఏ అక్బర్. చూడండి, బీఆర్ఎస్నే వ్యవస్థను భ్రష్టు పట్టించిందంట. వాళ్ళున్న 10 ఏళ్లలో వాళ్ళతో తిరిగారు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చేవాడు మళ్ళీ కాంగ్రెస్తో చట్టాపట్టాలు వేసుకుంటున్నారు ఎంఐఎం. సీఎం రేవంత్ ధర్నా ఇడ్డూరము. ఆదానిపై మాట్లాడే నైతిక హక్కు సీఎంకు లేదు. అవినీతి జరిగిందని ఒక సాధ్యమైన చూపగలరా? టాటాకు చెప్పులకు మోడీ ప్రభుత్వం భయపడదు. స్కిల్ యూనివర్సిటీ కోసం ఆదాయాన్ని 100 కోట్లు అడిగినప్పుడు ఆ అంశం గుర్తు రాలేదా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు. అంబేద్కర్లో ఆ పలికే అర్హత కూడా కాంగ్రెస్కు లేదు. కేంద్ర మంత్రి బండి సంజయ్. ఆటోలో అసెంబ్లీకి వెళ్తున్న కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దమ్ముంటే చర్చ పెట్టండి. ఫార్ములా ఈపై శాసనసభలో చర్చించాలి. అప్పుడే ప్రజలకు నిజాలు తెలుస్తాయి. సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ బహిరంగ లేఖ. ఆటో నడుపుకుంటూ అసెంబ్లీకి వచ్చిన కేటీఆర్ ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండు. ఆదాయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ర్యాలీపై కేటీఆర్ కేటీఆర్ చులకనగా మాట్లాడారు. ముంబై పడవ ప్రమాదము, 13 మంది మృతి. ప్రాణాలతో బయటపడిన 101 మంది. ప్రయాణికులతో వెళుతున్న నీలకమల్ ఫెరీని ఢీకొన్న నౌకాదళ బోటు. చూడు, ముంబైలో పడవ ప్రమాదం అంట, 13 మంది చనిపోయారంట. F1ను H1Bగా మార్చుకోవచ్చు. వీసా నిబంధనలను సరళతరం. అమెరికా కంపెనీలో విదేశీ నిపుణులకు సులభంగా కొలువులు. చూడండి, లగిచర్ల రైతులకు ఊరట. 23 మందికి బెయిలు. పట్టం నరేందర్ రెడ్డికి కూడా విచారణకు సహకరించాలి కోర్టు. చూడండి, బెయిల్ వచ్చిందంట లగిచర్ల వాళ్ళకు. ఎన్టీఆర్ ఘాట్ను తొలగించాలనలేదు. సచివాలయం పక్కనే అసెంబ్లీ కట్టాలని మాత్రమే అన్నాను. ఎన్టీఆర్ను ఓ లెజెండరీ, ఆయన అంటే అభిమానము. రాజగోపాల్ రెడ్డి. చూడండి, అప్పుడే వ్యతిరేకత వచ్చేగుడికి రాజగోపాల్ రెడ్డి గారు చూడండి ఏమంటున్నాడు. ఎన్టీఆర్ ఘాట్ను తొలగించాలని తాము అనలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. సచివాలయం పక్కన కొత్త అసెంబ్లీ కడితే బాగుంటుందని మాత్రమే అన్నానని చెప్పారు. తాను అనని మాటలు కొందరు కావాలనే ప్రచారం చేస్తున్నారు, తప్పుపట్టారు. ఎన్టీఆర్ అంటే తనకు ఎంతో అభిమానమని, ఆయన ఒక లెజెండర్ అని అన్నారు. పార్టీ పెట్టిన 9 నెలలు అధికారంలోకి వచ్చిన వ్యక్తి అని కొడియారు. రాజగోపాల్ రెడ్డి మంగళవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్చాట్గా మాట్లాడుతూ సచివాలయం పక్కన కొత్త అసెంబ్లీ కడితే బాగుంటుందని వ్యాఖ్యానించడం తెలిసింది. అయితే ఎన్టీఆర్ ఘాట్ను తొలగించి అక్కడ అసెంబ్లీ కట్టాలంటూ రాజగోపాల్ రెడ్డి అన్నట్లుగా కొన్ని ప్రచార మాధ్యమాల్లో వచ్చింది. దీంతో ఆయన వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. మరోవైపు ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పలు జిల్లాలతో పాటు హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో నిరసన తెలిపారు. ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీలోనూ అంతర్గత చర్చ జరిగినట్లు తెలిసింది. తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఎన్టీఆర్కి అభిమానులు ఉన్నారని, రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల్లో పార్టీకి నష్టం జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమైనట్లు సమాచారము. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి తన వ్యాఖ్యలపై బుధవారం మీడియాతో వివరణ ఇచ్చాడు. చూడండి, రాహుల్కు విజనుంది, త్యాగ గుణం ఉంది. మోడీకి ఆ రెండూ లేవు. తాను ఆదాని బాగుండాలనేదే ఆయన నినాదము. అందుకే దేశ సంపదను దోషపెడుతున్నాడు. ప్రజల కోసం మోడీ ఆదానికో హఠావో, దేశానికో బచావో నినాదాన్ని రాహుల్ ఎత్తుకున్నాడు. హరీష్ కోరినట్లు అసెంబ్లీలో డ్రంకర్సన్ టెస్ట్ పెట్టేందుకు సీఎంకు ఏ అభ్యంతరం లేదు. ఆ టెస్ట్ పెడితే కేసీఆర్ అసెంబ్లీకి రాడేమో. రాహుల్ దాకా ఎందుకు మాట్లాడతావు? కిషన్ రెడ్డి ఆదాని గురించే అమెరికా చెప్పలేదా? కవిత 3 నెలలు జైల్లో ఉండి డిస్ట్రిక్ట్ అయింది. మూసీ గురించి ఆమెకు తొందర ఎందుకు? టీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి. పరిటాల రవి హత్య కేసులో 5 దోషులకు బెయిలు. మాజీ దిగువత పరిటాల రవి హత్య కేసులో 5 దోషులను హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దోషులు పి నారాయణ రెడ్డి A3, రేఖమయ్య A4,
భజన రంగనాయకులు A5, వడ్డికొండ A6, ఓబిరెడ్డి A8లకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. అనంతరం జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు సంతృప్తి మేరకు 25,000తో ఒక్కొక్కరు 2 పూచీకత్తులు సమర్పించాలని స్పష్టం చేసింది. మేడిగడ్డ నిర్ణయం కేసీఆర్, హరీష్ రావులదే. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రాజెక్టులు రీఇంజనీరింగ్, దాంట్లో భాగంగానే ప్రాణవిత చేవేళ్ల మార్పు. సీఎం కన్నా మంత్రివర్గమే శక్తివంతమైనది, కానీ సీఎం మాట కాదని మంత్రికి ఉద్వాసనే. కాళేశ్వరం కమిషన్ ప్రశ్నలకు మాజీ సిఎస్ ఎస్కే జోషి జవాబులు. పునాదులు ఇసుక జారి మేడిగడ్డ కుంగిందన్న మాజీ స్పెషల్ సిఎస్ రజిత్ కుమార్. మందుబాబులు, నయ్యావెత్తులు, పోలీసులు కన్నుగప్పి బయటపడేందుకు మార్గాలు అన్వేషణ. వాట్సాప్ గ్రూపుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ సమాచారము. వారి ఎత్తుగడలను పసిగట్టిన ట్రాఫిక్ పోలీసులు, తప్పించలేకపోతున్న వాహనదారులు. టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నర్సింహులు తదితరులు. బంజారాహిల్స్ టీడీపీ ప్రభుత్వ హయాంలోనే నగరం అన్ని విధాల అభివృద్ధి చెందిందని ఆ పార్టీ జూబ్లీహిల్స్ డివిజన్ నాయకుడు నర్సింహులు అన్నారు. ఫిలింనగర్ బస్తీలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో టీడీపీ చాలా బలంగా ఉందని, నాయకులు పార్టీ ఇడినప్పటికీ కార్యకర్తల బలం మాత్రం అలాగే ఉందన్నారు. సభ్యత్వాన్ని తీసుకునేందుకు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నా అన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో సలీం, యాదగిరి, మల్లేష్, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు అరెస్టు. గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందిరానగర్ గాంధీ బొమ్మ వద్ద గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు బంజారాహిల్స్ ఎస్ఐ యాసిస్కు సమాచారం అందింది. వెంటనే ఆయన తన సిబ్బందితో కలిసి ఇందిరానగర్ చేరుకున్నారు. అక్కడ ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండగా వారిని అదుపు తీసుకొని 2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో దీని విలువ 20,000 ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇప్పుడు ఇంకా గంజాయి అక్కడక్కడ అమ్ముతున్నారు. తాగునీటికి తీవ్ర ఇబ్బందులు. మరమ్మతుల పేరుతో 5 రోజులుగా నీరు వదలని అధికారులు. ఎమ్మెల్యే స్పందించి బోర్ వేయించాలని కోరుతున్న ప్రజలు. ఖైరతాబాదు ఎల్లమ్మ వద్ద బెంచీల తొలగింపు. ఎల్లమ్మ భక్తులకు ట్రాఫిక్ కష్టాలు బుధవారం ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. ఆయన ఆలయం వద్ద మడిగల ఎదుట వేసిన టేబుల్తో పాటు డేరాలను తొలగించారు. ఇంకపై ఎవరైనా మడిగల ముందుకు జరిగి టేబుల్ నేస్తే చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఎల్లమ్మ బలకంపేట ఎల్లమ్మ తల్లి దగ్గర ట్రాఫిక్ ఉంటే తెచ్చారంట. పెరిగిన చలి, హీటర్ కావాలి మరి. మార్కెట్లో పెరిగిన అమ్మకాలు. ఇంట్లో గది వేడిగా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు. గత ఏడాది కంటే ఈ సీజన్లో 2.3 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుండడంతో వణికిస్తున్న చలి తట్టుకునేందుకు నగరంలో ఇళ్లలో రూమ్ హీటర్లను ఏర్పాటు ఆసక్తి చూపుతున్నారు. రోజంతా చలిగాలు తీవ్రత కష్టంగా ఉండడంతో ఇళ్లలో పిన్న వయసులు సీనియర్ సిటిజన్లకు ఉన్న చాలామంది తమ ఇళ్లలో రూమ్ హీటర్లతో గదులు వెచ్చగా ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చూడండి, తేదీ చెప్పండి, వారం చెప్పేస్తాడు 5 నిమిషాల్లో. భర్త ఇంటి ఎదుట నిరసన. బోయినపల్లి అమెరికాలో ఉంటూ 4 సంవత్సరాలను తప్పించుకొని తిరుగుతున్న భర్త తమకు కావాలని, తనతో కాపురం చేయాలంటూ ఓ మహిళ మారేడుపల్లిలో నిరసన తెలిపింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం రంగాపురం గ్రామానికి చెందిన నవ్యకు సికింద్రాబాద్, పికెట్, విజయనగర
చెందిన ఉదయ్ భాస్కర్ రెడ్డితో 2017లో వివాహమైంది. ఆ సమయంలో 30 తులాల బంగారు, 10 లక్షల నగదు ఇచ్చారు. అనంతరం అమెరికాలో సంవత్సరంన్నర పాటు కలిసి ఉన్నారు. అదే సమయంలో తమకు ఉండకుండా ఎక్కువ సమయం అక్కడ తరంగిణి రెడ్డితోనే ఉండేవాడని, ఇదేమిటని ప్రశ్నించినప్పుడల్లా చిత్రహింసలు పెట్టేవారని తెలిసింది. చూడండి, న్యూ ఇయర్ వేడుకలపై నిఘా పెట్టండి. దైవ దర్శనానికి వెళ్తూ వస్తూ అనంత లోకాలకు. ఇప్పుడు న్యూ ఇయర్ వేడుకలు వస్తున్నాయంట. అప్పుడే పోలీసులు జాగ్రత్త పడాలంటూ అప్పుడే అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ.